మరి ఈ రోజు మా వనిత టీవీ 17వ వార్షికోత్సవం సందర్భంగా మా ప్రేక్షకుల కోసం మీరు ఏ వంట తయారు చేయబోతున్నారు? ఇప్పుడు మేమా కొబ్బరి పాలతోటి అన్నం చికెన్ కాంబినేషన్ అయితే తలుచుకుంటున్నా దినాలు తప్పకుండా మీరు చేస్తే ఆటోమేటిక్ గా కమ్మగానే ఉంటుంది, తినేస్తాను, డౌట్ లేదు. అదే మరి ఇప్పుడు రెడీ చేద్దాం. అలాగే ఏం చేయబోతున్నాం ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా ఏది స్టార్ట్ చేద్దాం? కర్రీ వేద్దాం అత్తమ్మ. కర్రీ పొయ్యి మీద ఎందుకంటే మనకి చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలాగే స్టార్ట్ చేద్దాం. సరే అయితే రెండు పొయ్యిల మీద వేస్తే రెండు అయితేనే ఉంటాయి, మనం కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు ప్రశాంతంగా. సరే ఓకే, ఫస్ట్ కర్రీకి పెట్టుకున్నాం కడాయి. పెట్టారు. ఇది అత్తమ్మ ఆయిల్. సో అత్తమ్మ చేత్తో నేను ఏది చేసిన ఫస్ట్ అంటే పక్కన నేను అందిస్తా ఉంటే అత్తమ్మ ఏది చెప్తా వేస్తుంది. ఓ యా, అలాగే ముందుగా నూనె వేసుకున్నాం. మనము చికెన్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం, దానికి కొద్దిగా నూనె వేసుకున్నాము. ఓకే, సో ఇది వేడయ్యే లోపు అసలు ఫస్ట్ ఇలా యూట్యూబ్ మామూలుగా అయితే ఇదిగో ఈ మధ్య కాలంలో కోడళ్ళే బయటకు వస్తూ ఇట్లా చిన్న చిన్నగా ఏదో చిన్న చిన్న షార్ట్స్ అను ఏదో చేస్తూ ఉన్నారు. అత్తమ్మ బయటికి వచ్చి ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా ధైర్యంగా వంట చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ అత్తమ్మ. ఇంతకీ మీకు ఆ ఎంకరేజ్మెంట్ ఎవరు ఇచ్చారు ఫస్ట్? అదే ఆ ప్రోత్సాహం. అసలు మీరు చెప్పింది కరెక్టే ఈ జనరేషన్ లా, కానీ మాది రివర్స్. ఓ అత్తమ్మ ఇచ్చిందా ప్రోత్సాహం? రివర్స్ లా? నిజంగా రివర్స్. నేను ఎక్కువ చాలా భయం కెమెరా ముందు నేను ఉండాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా టెన్షన్ అండ్ భయం. చాలా సైలెంట్ గా ఉంటా నేను. అర్థం అలా కాదు, నలుగురిని కలుపుకుంటుంది, మాట్లాడుతుంది, చేస్తుంది. ఫస్ట్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నప్పుడు వరకు వెళ్ళిపోయారు అసలు రావాలి. అవును, చెయ్యాలనుకున్నప్పుడు ఫస్ట్ మా సార్ది తనది మొత్తం నరేష్ గారిది మొత్తం ప్లాన్ అయినా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి తనే చెప్తుండేవాడు. కానీ నేను మాత్రం చెయ్యను, అది తప్ప వేరేది ఏదైనా చేస్తా అని చెప్పేదాన్ని. సో దాన్ని కొంచెం నొప్పించి ఎట్లైనా గట్లా వచ్చేసినాం. ఒక రోజు ఒక వీడియో చేస్తుంటే చేపని పట్టుకొని తోమన్నాడు. అది నాకు రాదు, మస్తు భయం. కొర్రమేండి చేప వంట చేయమన్నాడు. భయం అంట నూనె తర్వాత చెప్తా, నేను చెప్తా నాకు ఇగో లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు, దాచిన చెక్క, నూనె కొంచెం వేడి కాగానే వేసుకోవాలి. ఓకే, వేడేది వేసేసాము. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా తరుముకున్నవి కూడా వేసుకోవాలి. ఓకే, అవి ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ లోకి రావాలా? కొంచెం మగ్గాలి. అమ్మయ్య, మనకి ఇది మగ్గడానికి తమ పండుగ కావాలంటది, మా దాంట్లో ఫేమస్ వర్డ్ అది. మా దాంట్లో అయితే బ్రౌన్ గా కావాలంట. పండు ఏంటా అనుకున్నా నేను. అంటే నేనేమంటా అంటే ఈ ఉల్లిగడ్డని పండుగ వేపుకోవాలి అంట, అది అసలైన పదం. కొత్త వాడు ఇదైతే మాత్రం. ఉల్లిగడ్డల్ని పండుగ వేపుకుందాం, పండుగ వేపుకుందాం అంట నేను. ఓకే, ఈ సిమ్లో పెట్టేసి ఇక చెప్పత్తమ్మ ముచ్చట. అత్తమ్మ ఏమో చెప్తానన్నారు, ఉన్న ఆమె కాదు నేను చెప్తాను ఏం జరిగిందో. చేపని ఆ రోజు వీళ్ళు వచ్చిర్రు పండక్కి, యూట్యూబ్ లో చేయాలనేమో మా అబ్బాయి, ఏమో ఇప్పుడు ఏం చేస్తాంలే, అంత చేయలేవులే అని ఏమంటుంది. ఎట్లనైనా చేయాలనేమో ఆయన. అయితే నేను పోయి చేపను పట్టుకొచ్చిన, ఏమిటికి తింటానికి. పండుగకు వచ్చింది, తింటారు పిల్లలని. ఒక్కటే చేప కొరమేను కేజీన్నర ఉంది. తింటారులే అని తెచ్చిన కదా. ఇది అడగరంటే అమ్మ చేప పతికిన చేప ఇది సరస్వతి, నీడే చేద్దామి, ఇంకా నువ్వు రుద్దు, నేను నీడే చేస్తాను. రుద్దుడు అంటే ఈమెం చేసింది, అట్లా పోయి పట్టుకోగానే బుడుగ్గుని ఎగిరిపోతుంది, పోయి పట్టుకోగానే అది ఎగిరిపోతుంది. నాకు రుద్దరాదని ఇవ్వంటుంది. ఇంకా ఆయనేమో ఎట్లనే రుద్దాలంటుండు. ఇంకా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడు అమ్మ వీళ్ళిద్దరు గొడవ చూడలేక నేనేం చేసిన, ఇక నేను మంచి గడిగి నీకు ఇస్తా గానీ మీరు వండుకోరు అని చెప్పిన. సరేలే అత్తమ్మకు అడుగన్నది. ఇంకా నేను దాన్ని మంచి కడిగి ముక్కలు చేసిన. ఇక తీసుకుపోయి ఇక ఈడే చేయరని చెప్పిన. అమ్మ ఈడి అట్లా చేస్తావు, నువ్వే చెయ్యాలంటారు. అదే స్టార్ట్, కడిగినావు కదా ఇక నువ్వే చెయ్యాలంటారు. అమ్మ నేనైతే చెయ్యను, కడిగైతే ఇచ్చినా గానీ నాకు తెలియదు, నాకు ఆ వండటం తెలియదు, అసలు వీడియో దాని ముందుకే రాను నేను. లేదమ్మా నువ్వు ఇంట్లో ఎట్లా వండుకుంటావు అట్టనే వండు అన్నాడు. ఇంట్లో ఏముంది, చింతపులుసు పోస్తా, అదో ఇదో చేస్తా, అంత మంచిగున్నా చెడ్డగున్నా తింటారు. అది వీడియో 10 మంది చూసేది, నాకు తెలియదు, నేను రాను దాని కాడికి అని నేను. లేదమ్మా నువ్వు ఇంట్లో ఎట్టుంటావు అట్టనే ఉండు అన్నాడు. ఇక బాగా అని ఇక పోయి స్నానం చేసి బట్టలు కట్టుకొని వచ్చి ఇక ముందు కూర్చొని ఇక మంచిగా కళాయి పెట్టి ఇక మంచిగా ఇంట్లో వండేట చింతపులుసు పోసి మంచిగా వండిన. ఇక వండినాక
అయిపోయినాక ఇక ఇందుకే మీరు వండారా లేకపోతే గోడలకు కూడా కూర్చోబెట్టి నేర్పించారా? ఇక చూస్తానే నా కూడా వంతుంటే అంతే ఇక తిన్నారు, వండినా తిన్నారు, ఈడే చేసిండు. సూపర్ పోయింది. వైరల్ అయ్యింది అనమాట. ఇక ఈడే పోతనే ఉంది. ఇక అవును, ఫస్ట్ అసలు ఓపెన్ చేస్తే ఆ చికెన్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. అలా కంటిన్యూ అయ్యింది. ఇంకా నన్ను మళ్ళీ ఇంకా చేయమంటారు ఏమో లేవు ఒకటే అనుకున్నా. ఒక రోజు అన్నారు కదా మా ఊళ్ళో తిరుమల గట్ట అని ఉంది పెద్దది. అంటే తిరుపతి కంటే తిరుపతి ఎంతో మా కాడ అంతా తిరుమలయ. ఓకే, అంటే అక్కడికి పోయినాం. పోయి అక్కడ సరే మనం ఫస్ట్ వీడియో చేసుకుంటున్నాం కదా, మనకి ఆడికి పోయి గట్టు మీదకి పోయి చేసుకున్నట్టు ఉంటది, అట్లా దేవుని కాడికి పోయినట్టు ఉంటది, పోదాంపా అని పోయినాం. ఇక పోయి ఆడ పోయి మంచిగా పులిహోర చేసినాం, నైవేద్యం వండుకున్నాం, తిన్నాం, దేవుని పెట్టుకున్నాం, దేవుని చుట్టూ తిరుగుతున్నాం, అన్ని చేసినాం. ఇక వచ్చేటప్పుడు మా మనవాడు ఎందుకు అటు ఉరికిండు గుడి వెనకకి. ఉరికితే నేనుండి మా పిల్లగాడు ఇటు ఉరికా అని ఇక నేను అటు ఉరికిన వెనకకి. నాకు నల్లేరు కనపడ్డది. అదే అన్ని అత్తమ్మకే కనిపిస్తున్నాయి. అప్పుడు చేప ఇప్పుడు నల్లేరు. నాకు నల్లేరు అంటే ఇష్టం. ఆ పచ్చడి నేను బాగా చేస్తా, బాగా తింటా కూడా, అది బాగా చేస్తా కూడా. ఏడా కనపడ్డ నల్లేరునైతే అయితే నేను పోనీ అయిపోయింది అక్కడ వీడియో. ఇక నేనేం చేసిన, నరేసు నాకు నల్లేరు అంటే ఇష్టం, నేను ఎంత కష్టపడా నా నల్లేరుని తెస్తా మంచి వంటలు చేయడం అని అన్నా. అనగా సరే పోతే పో అన్నాడు. ఇక నేను ఐడియా ఆ నల్లేరు దింపుతుంటేనే ఒక వీడియో చేసాడు. అలాగ పోయి ఇక ఆ నల్లేరు తెచ్చి మంచిగా కాడలు గిల్లి నల్లేరు పచ్చడి చేస్తే ఒక్క నైట్కే 1,00,000 మంది అయ్యారు నల్లేరు పచ్చడి వేస్తే. అంతే ఇక అంతే కదా. నల్లేరు అంటే ఏందనుకుంటున్నావు, ఎంత మంచిది అనుకుంటున్నావు ఆ నల్లేరు పచ్చడి తింటే. అదే అత్తమ్మా మీరు అట్లా చెప్తూ ఉంటారు కదా, మాకు ఎప్పుడు చేసుకోవాలని ఉత్సాహం వస్తుంది. వీడియోలో వింటూ ఉంటారు. పచ్చడి చాలా మంచిది. నంజు ఉన్నా ఉలగరం ఉన్నా. నంజు అమ్మో మీరు ఉండండి, నంజు అంటే ఏంటి, ఉలగరం ఏంటి నాకు తెలియదు ఈ వర్డ్స్ ఏంటి. అంటే పైత్యం లాగుంటది, కొంచెం ఉలగర నీళ్ళు వస్తాయి జ్వరం వచ్చినప్పుడు, అట్లా జలుబు లాగా. అది మన పెద్దోళ్ళకి తెలుస్తాయి, మీకు తెలియదులే. అట్లా ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న వాళ్ళకి చాలా మంచిది అది. పత్తకార సొమ్ము. అమ్మో నాకు అసలు తెలుగులో మాట్లాడుతున్నట్టే అనిపించట్లేదు. ఏంటో అన్నారు ఈ మాటలతోటే అత్తమ్మ సరే ఎందుకు చేయకూడదు, అన్ని పాతకాలం వంటలు వచ్చి కదా, ఎవరికి తెలియదు కదా, అట్లా చేయడానికి అట్లా చేస్తూ వచ్చింది. బాబా నిజమే. యాక్చువల్ గా మాకు ఇలాంటి కొత్త ఏమంటారు, మనకు ఒక వీడియోలో ఒక కొత్త వంటతో పాటు కొత్త పదాలు నేర్చుకునడంతో పాటు ఇంకొక విషయం కూడా ఏంటో తెలుసా అత్తమ్మ, కొత్త విషయం నేను చెప్తా. ఏంటంటే మామూలుగా అత్త కోడలు అంటే అసలు ఎడమొహం పెడమొహం పెట్టుకునే, అత్తుంటే నేను ఇంట్లో ఉండా, కోడలుంటే నేను ఇంట్లో ఉండా అనుకునే ఈ రోజుల్లో అసలు అత్త కోడలు కలిస్తే ఎట్లుంటది, ఇట్లా ఉంటది, ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి చూపించారు మన సైదమ్మ సరస్వతి. ఇద్దరు చెప్తారు ఛానల్ ద్వారా, అందరికి తెలిసింది ఈ విషయం. నేర్చుకోండి, వీటితో పాటు ఇది కూడా నేర్చుకోవాలి. అండ్ అదే ఇందాక ఏదో అన్నారు అత్తమ్మ, మీరు ఏదో సమ్ వర్డ్ తో ఎండ్ చేశారు, అదేదో పెద్ద డైలాగ్ ఏంటది, అదేదో అన్నారు. కాదు, పత్తకారు సొమ్మ అంటే ఏంటి, అత్తగారు సొమ్ము అన్నట్టే అనిపించింది నాకు. పత్తకారు సొమ్ము, పత్తకారు అంటే పత్యం. అప్పుడు నాటు వైద్యులు మందులు ఇచ్చేటప్పుడు మరి చింతపండు తినొద్దు, ఉల్లిగడ్డ తినొద్దు, అవును, ఇంత మంచిగా కందిపప్పు, దొండకాయ, బెండకాయ తినాలి, పత్యాలు చేయాలి నాటు మందులకి. పత్యం చేయకుండా కాలు చేలు పడిపోతాయి. అవును నాటు మందులు తిన్న వాళ్ళకి. అందుకే పత్తకారు సొమ్ము అంటది. బాబా మూడు నేర్చుకున్నాను పత్తకారు సొమ్మని, ఇంకా ముందు నేర్చుకున్నాను. అలాగా ఉల్లిగడ్డ ఎర్రగా పండుగ అయింది. ఆ పండుగ అయిందా? ఓకే. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరే చేస్తారా? మనం చేసుకుంటే రుచి ఉంటది. అవును. ఒక నిమిషం. మరి ఏది ఎక్కువ వేస్తారు అత్తమ్మ మామూలుగా? ఏంటిది, అల్లమా వెల్లుల్లి? రెండు సమంగా వేయాలి. సమంగా. అది కొంతమంది ఇష్టం, కొందరైతే కొంతమంది ఏది ఎక్కువ వేసినా ఎల్లిపాయ ఎక్కువ వేయాలి, అల్లం ఎక్కువ వేస్తే సేదు వస్తుంది. ఓకే ఓకే ఓకే. అట్లా ఎట్లయినా అత్తమ్మ ఊర్లలో మేము ఎప్పుడు పండగకు వచ్చినా అప్పటికప్పుడే మసాలాలు నూరేది, అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కట్టెల పొయ్యి మీద ఉండేది. దానికోసం వచ్చేది. ఆ చికెన్ కర్రీ ఎక్కడి నుంచి వస్తుంది టేస్ట్ కానీ నాకైతే అసలు రాదు. అది అసలు నిజంగానే అందరూ చెప్తూ ఉంటారు ఇలా కట్టెల పొయ్యి మీద వండితే సూపర్ గా ఉంటది, అసలు ఆ టేస్ట్ వేరేగా. నిజంగా మనం అప్పుడప్పుడు నూరుకుంటే మసాలా ఎప్పుడైనా రుచి ఉంటది. అంటే మసాలా అంటే మామూలుగా బిర్యానీ మసాలా ఇది కాదా? ఇది కూడా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడో నూరి పెడితే రుచి ఉండదు కూర. అప్పటికప్పుడే నూరి చక్కగా ఆ రోజే నూరుకొని వండుకొని చూడు ఎంత రుచి ఉంటుందో. అయినా ఇప్పుడు సుమారు మీరు సడన్ గా ఒక 25 మందో 30 మందో
40 మంది వచ్చారనుకో, వాళ్ళందరికీ అలా వంట చేసేస్తారా? చేసేస్తారా? ఎంతమందికి చేయగలరు సుమారు మీరు ఒక్క దెబ్బకి? అసలు అత్తమ్మే కాదు, ఇలా ఫ్యామిలీ మొత్తం వంటలు చేస్తారు. అబ్బా, అయితే ఇక వాళ్ళందరినీ యూట్యూబ్ ఛానల్ తీసుకురావాల్సింది. మెయిన్ అత్తమ్మ వాళ్ళ చెల్లెలు కూడా వంటలు చేస్తారు, వాళ్ళ హస్బెండ్స్ వంటలు చేస్తారు. మా ఫంక్షన్ లో మొత్తం అందరు కలిసి వంటలు చేస్తారు. వాళ్ళ ఆయన వంట చేస్తారు అందరూ. ఓకే, మా మామయ్య కూడా పెద్ద షెఫ్, గంట ముందు ఇంకా వంట చేస్తాడు. సూపర్. ఇంతకీ అత్తమ్మ మీ కొడుకొచ్చా? ఇంకా తను ఇంకా సూపర్ చేస్తాడు. అందరూ వంటలే అనమాట. నలభై పాకం అంతా ఇక్కడే ఉంది. మంచి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతకీ మీరు ఎంతమందికి చేయగలరు చెప్పలేదు. ఎంతమంది అంటే సుమారు ఒక్కసారి మీరు ఎంతమందికి వండగలరు? 20-30 మందికైనా ఉండొచ్చు. ఈ రోజుల్లో మన ఇంట్లో ఉన్న ఏముంది, ఆడ అన్నం పొయ్యి మీద వేసి కూర పొయ్యి మీద వేస్తే అదే ఉడుకుతూనే ఉండే. మీరు అంత ఈజీగా చెప్పారు. ఈ రోజుల్లో మా ఫ్యామిలీలో 3 ఉండి వాళ్ళకి తరగాలి, చెయ్యాలి, తిప్పాలి, ఉడవాలి అని ఇంత కష్టపడుతున్నారు. వాళ్ళందరూ దాని గురించి కొట్లాటలు కూడా అవుతున్నాయి. అందరూ తలా ఒక చేస్తే అదే అయిపోతుంది. అంతే. నలుగురు 4 పనులు చేసిరంటే చక్క అన్ని వంటలు చేయొచ్చు. అదైతే నిజమే. అవును, నేను ఇందాక నుంచి చూస్తున్నా అంతమా. అసలు అక్కడెక్కడి నుంచో పసుపు తీసుకురుడు, ఆ ఉల్లిపాయ తీసుకోవడం, వేయడం అంతా చేస్తున్నాం, కానీ మన కోడల పిల్ల వంట చేసినట్టు అసలు గరిటి తిప్పినట్టు నేను చూడట్లేదు. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఆమె వంటది అన్నం ఆమెతోనే వండిస్తా. లేదు, అత్తమ్మ చేతి వంట తినాలంటే అత్తమ్మే ఉండాలి. అంతే అంటే ఇదేదో బాగుందబ్బా అత్తమ్మే వండాలని మొత్తం అత్తమ్మ ఏంటిది మొత్తం వంట మీ చేతనే చేస్తున్నారా ఏంటి? ఇవే వండేది. అంతేనా? నిజంగా అది కామెంట్స్ లో ప్రతి ఒక్కరు అంటారు, నువ్వు ఎప్పుడు వండవు, ఎందుకు తినడానికేనా అని. అలాగే అందరు నేర్చుకోవాలని అత్తమ్మతో చేయిస్తా. కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం గ్రేట్ అబ్బా, ఆ కోడలు కూర్చొని అత్త చేత వంట చేయిస్తూ సూపర్ అంటుంటే అత్త ఇంకా మురిసిపోయి మరిన్ని వంటకాలు చేసి పెట్టడం అనేది నిజంగా గ్రేట్. మంచి అత్తమ్మ కాబట్టి అలా జరుగుతుంది. నిజమే, అందరు అత్తమ్మలు అలానే ఉండాలి. ఎంత అదృష్టం ఉండాలి. మంచిదానైతే మంచిగా కాదు, అది ఇద్దరు మంచి వాళ్ళు అయితేనే మంచిగా ఉంటుంది. అది మంచి మాట చెప్పింది. అదైతే నిజం, అదైతే వాస్తవం. ఎప్పుడు అత్తమ్మని అమ్మలాగా అనుకోవాలి, కోడల్ని కూతురులాగా అనుకోవాలి. అది అలా వెళ్ళిపోతుంది. అలా అయితేనే వర్కౌట్ అవుతుంది. ఇలా యూట్యూబ్ ఛానల్ మీరు కూడా పెట్టచ్చు, ట్రై చేయొచ్చు. అంతే. ఆమెొక్కటి మంచిదే అని ఆమె అనుకోవద్దు, నేనొక్కదాన్ని మంచిది అంటేనే కలవదు. అది అసలు కానే కాదా పని. అవును, అది నిజమే. నేను ఇది కూడా అడుగుదాం అనుకుంటా, మీరే మాటల సందర్భంలో చెప్పేశారు అసలు ఎలా సాధ్యమైంది అని. మంచి వేగింది అత్తమ్మ, సూపర్ ఉంది వాసన. ఇక్కడే ఆకలేసేస్తుంది నాకు. ఇది పండుగ ఎంత బాగుందో చూడు. అవును. ఇప్పుడు చికెన్ అల్ల వేసుకోవాలి. ఓకే, ఎంత చికెన్ ఇంతకీ? ఇది 2 కేజీలు. ఇది ఆహాహా, ఓహోహో, ఎంత బాగుందో కదా. మంచి గుమ్గుమ్మలు ఆడిపోతుంది అక్కడ. ఇక్కడ వాసన నీకు వస్తుందా? కెమెరాల లోపలికి పోతుంది, వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళకి కూడా వస్తుంది అక్కడ. రావాలంటే ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఏది ట్రై చేసినా మాత్రం బెల్లం టీ ట్రై చేయలేరబ్బా, కష్టం. అది మాత్రం కష్టమే. అది తాగాలంటే మాత్రం ఇక్కడికి రావాల్సింది. మీకు తెలుసా ఒక సీక్రెట్ చెప్పనా? ఇందాక బెల్లం టీ పెట్టినప్పుడు నేనైతే మీ ముందర ఒకటే కప్పు తాగాను కదా, అక్కడ మా కెమెరా మ్యాన్స్, మా డైరెక్టర్స్ వీళ్ళందరూ 3-4 కప్పులు తాగారు. తెలియకుండా అద్భుతం, అమోఘం అని చెప్పి. సో అసలు టీ ఎప్పుడు తాగని వాళ్ళు కూడా ఒకసారి తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది. అవును, నిజం. అంత బాగుంటది, అంత టేస్టీగా ఉంది. తాగినా కూడా ఏం కాదు, ఎందుకంటే అది బెల్లమే కాబట్టి షుగర్ ఇట్లా టెన్షన్స్ ఏమి ఉండవు. అరే ఏంటి అని అదే మంచిగా మగ్గుతుంది. ఎలాగో టైం పడుతుంది. అత్తమ్మ ఏం చేద్దాం మధ్యలో? ఆ లోపల అన్నం పోయి వేద్దామా? ఓకే, అన్నానికి మర్చిపోయిందబ్బా, నేను అందుకనే కావాలని అడిగాను. మీ కింద గుర్తుందా ఏమన్నారు? కూర నేను చేస్తాను, అన్నము కోడలతో చేయిస్తా అని అన్నారు. కానీ మళ్ళీ అత్తమ్మే చేస్తుంది. అత్తమ్మ వండితే బాగుంటది. అలా అన్న తప్పించుకుంటారు అనుకుంటారు. అదే నేను కూడా అదే అన్నాం అనుకుంటున్నాను. అలా తప్పించుకుంటాను చక్కగా, మా అత్తమ్మ సూపర్, మా అత్తమ్మ బొమ్మర్ అని. కానీ ఆ టేస్ట్ మనకు రాదు కదా, ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలంటే అత్తమ్మే ఉండాలి. ఒక్కొక్కరి చేతిలో అలా మ్యాజిక్ ఉంటుంది. మా అత్తమ్మ చేతిలో ఈ మ్యాజిక్ ఉంది మరి. సో నూనె వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లో అంటే ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసేటప్పుడు కంటే కూడా దీంట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా మసాలా దినుసులు. అసలు తెలంగాణలో బగారా అన్నం అంటే ఎవరికి తెలియదు, అందులో వేసే ఐటమ్స్ అవన్నీ. ఓకే, సో మామూలుగా ఇది ఇవన్నీ మనకి దొరుకుతాయి చూసారా, మసాలా దినుసులు అన్ని వేసేసుకోండి. జాజికాయ, జాపత్రి. జాపత్రి, ఇదేమో పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ. వాటి పేరు నాకు కూడా తెలియదు, మామూలుగా వాడడం తప్పితే. ఇదేం బగారాకు, లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క. వేద్దామా అత్తమ్మా? ఓకే, చూడండి మీరు వెయ్యంగానే గరిటె పట్టుకుంటుంది, ఏదో పెద్ద వంట చేసే వాళ్ళకి కూడా తెలియదు అలాగా.
నూనె కొంచెం బాగా వేడి కాగానే వేసుకోవాలి, బగారాకైనా అన్ని. ఓకే, మసాలా దినుసులు కూడా. కానీ నూనె ప్లేస్ లో మిరియాలు, నెయ్యి కూడా వాడుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు నేను నెయ్యి వేయకుండా నూనె ఎందుకు వేసిందంటే కొబ్బరి పాలల్లో నూనె ఉంటది, నూనె శాతం ఎక్కువ ఉంటది, అందుకోసం అని చెప్పి కొంచెం అంతా నూనె వేసుకున్నాం అన్నట్టు. అంతే. సో నూనె వేసుకున్నారు, అందుకో మనం మచ్చిగా ఈ మసాలా దినుసులన్నీ వేసి అవంతా నూనెకి పట్టేలాగా వేగించుకోవాలి. అంతే. ఏమిటి పట్టుకొని కలపడం కూడా కాదు, మళ్ళీ అతకే ఇవ్వడం. డిస్టెన్స్ ఎక్కువైంది. అత్త మీకు చెప్పండి, ఇప్పటి వరకు ఆమెకి ఏం వంటలు వచ్చో మీరు చెప్పండి. అన్ని వంటలు వస్తాయి. నేను నమ్మను, నేను అస్సలు నమ్మను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ వీడియోలో వంట చేసిందే లేదు, చేస్తే వడ్డిచ్చింది తప్ప. లేదు లేదు చేస్తాను. మీకు ఇష్టమైన వంట ఏంటి కోడలు చేస్తే? మాకు ఇష్టమైందా? మీకు? నాకు ఒక్కదానికి ఇష్టమైందా? చికెన్ పులావ్ చేస్తుంది మంచిగా. చికెన్ పులావ్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే పర్లేదు, మా అత్తమ్మ చెప్పింది ఏమో నమ్మచ్చు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్టా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం అంతా మళ్ళీ పైన వేసుకోవడానికి. ఓకే. ఓ కరివేపాకు కూడా వేస్తారా బగారా రైస్ లో? ఇందులో ఇంకా ఇష్టం యాడ్ చేసుకోవచ్చు, ఉల్లిపాయ, ఆనియన్, ఇంకా నెక్స్ట్ ఆలుగడ్డ, క్యారెట్, పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటే వెజిటేబుల్ కొబ్బరి పాల రైస్ అవుతుంది. బానే ట్రైనింగ్ ఇచ్చారు అత్తమ్మా, పర్లేదు బానే చెప్తాను, అవన్నీ తెలుసు. సింపుల్ గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాం, అసలు ఆ కొబ్బరికాయని వేస్ట్ చేసేది ఎందుకు? ఇప్పుడు తింటేనే అరుగుతలేదు, తినరు. అంటే కాబట్టి ఆ కొబ్బరికాయని మిక్స్ చేసి, సరే నాకే కాదు ఇప్పుడు ఎవరికైనా గ్యాస్ అను అదో ఇదో తింటే అరగదు, ఒక్కోసారి రోజు 2 కొడతాం, ఒక్కోసారి వారానికి. ఆ కొబ్బరికాయలు ఏం చేయాలి, ఇట్లా కొబ్బరి పాలు తీసుకోవాలి, ఇట్లా అన్నం వల్ల పోసుకొని వండుకోవాలి, అట్లా ఆరోగ్యాన్ని మంచుకుంటది, కమ్మగా ఒక బుక్క తింటాం. అబ్బా నిజమే. ఇప్పుడు మంచిగా ఎర్రగా అయింది కదా, కలర్ వచ్చినట్టు చూడు, ఎంత మగ్గిపోయింది ఆకు అంతా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఓకే, అయినా ఆడది తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఒక చెంచాడు అల్లం. అవును, అది అన్ని యాంగిల్స్ లో ఉంటది. అందుకే మా కోడలు అత్త చేత వంట చేయిస్తుంది. ఎవరైనా ఎలా అయినా మారిపోవచ్చు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొద్దిగా మగ్గాలి, అది కూడా కొంచెం మంచిగా వేగించుకోవాలి. నూనె సరిపోతుంది అంటారా? నాకు డౌట్ ఉంది, సరిపోతుందా? అసలు వేసుకోకపోయినా పర్లేదు, చేసుకోవచ్చు, ఎందుకంటే కొబ్బరి పాలలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటది. ఓ సూపర్, ఇవిడి బాగానే ఇన్ఫర్మేషన్ తెలుసు. పెళ్ళైన తర్వాత అసలు ఏమన్నా వంటలు వచ్చావా ఆవిడికి? పెళ్లి కాకముందు బాగానే నేర్చుకుంది, కానీ పెళ్లి కాకముందే నేర్చుకుంది. అది ఇంట్లో పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, కానీ నాకు తెలియదు ఆమె వంట వస్తుందని. ఎప్పుడు తెలిసింది ఇంతకీ ఈ విషయం? అసలు వంట ఏ రోజున చేస్తానే తెలియడానికి, అంతేనా? ఇంకా ఏంది నేను చేసిన వంట తిని కూడా తిరుగుతూనే వంట వచ్చేది నాకే వెరక. అదే కదా, చూసారా మెల్లిగా చాడీలు చెప్తున్నారు అత్తమ్మ, నేను వింటున్నాను. అంత మంచిగానే నేర్చుకుని. అంటే అత్తమ్మ దగ్గర ఎక్కువ రోజులు ఉండలే, మ్యారేజ్ అయినాక ఒక 1 week 10 days 1 month ఉండొచ్చు. తర్వాత హైదరాబాద్ లో ఉన్నాం మేము. పాపం కొడుకు వంటకి బలైపోయాడా? జాబ్ కదా, వంట మంచిగా చేస్తుంది, వంటలో ఏం పర్వాలేదు. మీ కోడల్లో మీకు ఏంటి బాగా నచ్చేది? చెప్తిగా ఇందాకనే, ఏంటి? చికెన్ పులావ్ నచ్చుద్దు అంట. కొట్టాడట్టున్నా రెండోసారి అడిగితే. అట్ట కాదు, అంటే మా కోడలు చాలా సాఫ్ట్ అంటే మంచిదే గుణానికి, బాగా అసలు పని చెప్తారు పల్లెటూరు వాళ్ళు చెప్పినట్టు. ఏంది చెప్పినా కదా ఇందాక ఎన్ని చెప్పాలి నీకు? అమ్మో అట్లానే ఏం కాదు. కానీ మీరు వీడియోలో పాట పాడినట్టు చూసాను, ఏం పాట అది? ఏదో ఒక పాట పాడారే, నేను విన్నాను. నిజమే, ఏమో మరంట చక్కగా పాట పాడి మస్తు పాటలు వస్తాయి, ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను నేనైతే. ఓ సూపర్, అయితే ఏం పాట పాడుతున్నారు ఇంతకీ? మాకు ఇలా వంట చేస్తావు, పాటలు పాడలేను. ఎందుకు? నేను వచ్చాను నా స్పెషల్ గా పాడొచ్చు కదా అత్తమ్మ, అన్ని యాంగిల్స్ బయట. ఇప్పుడే ఒక సీరియస్ యాంగిల్ అంటే అసలు మా అత్తమ్మ దగ్గర లేనిది అంటే ఏది లేదు, అంతేనా? అన్ని యాంగిల్స్ ఉంటాయి. సరస్వతి వాడుతుంది, సరస్సు నాకు అసలు రావు. ఇప్పుడు ఇది వేగిపోయింది, దీంట్లో ఏమేద్దాం? అందుకోవాలని చూస్తా. కొబ్బరి పాలు ఇలా వేడి మీద వేసేయచ్చా? ఏం కాదా? ఏం కాదు. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం నానబోసుకున్నాం, ఇప్పుడు 3 గ్లాసులకు 6 గ్లాసులు ఎసరు పోసుకోవాలి. అయితే కొబ్బరి పాలు ఎన్ని అయితే చూసుకున్నాక ఎసరు పోసుకోవాలి, నీళ్లు బట్టిగా. బియ్యాన్ని బట్టి నాకు తెలిసి 2 అవుతాయి. ఒక గ్లాస్ చొప్పుకి 2 కొబ్బరి పాలు మీరు ఎలా తీసారు? అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు, అంటే నాకు తెలియదని అడగాను అనుకోకండి, నాకు బాగానే తెలుసు, వంట బాగానే చేస్తాను నేను కూడా అత్తమ్మ మీలానే. ఇగో 2 గ్లాసులు అయినాయి, కొంచెం వెళ్తే పచ్చి కొబ్బరి
కొబ్బరికాయ కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా తరుక్కొని కడుక్కొని మిక్సీలో పట్టుకొని దాన్ని పాలు తీసేయాలి. ఓకే, పాలు అంటే మనము నీళ్లు ఎక్కువ పోసుకోవాలా తక్కువ పోసుకోవాలా ఎట్లా అన్నట్టు? అంటే మనం జార్లో తిరిగేంత పోసుకొని అందులో ఏమంటే ఫిల్టర్ చేయాలి. చేసినాక పాత బియ్యం అయితేనేమో 2 పడతాయి పెసరు, ఒక గ్లాసుకు బియ్యానికి 2 గ్లాసులు పడతాయి. కొత్త బియ్యం అయితేనేమో కొంచెం తక్కువ పడతాయి, ఎందుకంటే మెత్తగా అయిద్దాం. అవునవునవును. అట్లా మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 5. మీలాగా సంతూర్ మమ్మీ అయితే కాదులేండి. అయ్యా అదే 5 పోసిన. అరే ఇంత చూసారా, ఆడవాళ్ళు ఏజ్ అడిగితే చెప్పరంట. చూసారా ఇక్కడ చెప్పను, గంట అయింది నేను అడిగి ఇక్కడ. ఇప్పుడు నేను ఎసరు మీద ఉన్నా ఎట్లా చెప్పను? మీ పని మీద ఉంటే మీరు ఆ పని మీద అడుగుతారు. అమ్మో కొంచెం అమ్మో 58. 55. అదే 52. ఏదో ధనియాల పొడి, ధనియాల పొడి, అన్ని ఏలక్కాయలు లవంగాలు కొట్టుకున్న ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఓకే, యాలక్కాయలు లవంగాలు ధనియాలు దాచిన చెక్క అన్ని గరం మసాలా ధనియాలు అందరూ సపరేట్ సపరేట్ కొట్టుకుంటారు. ధనియాల పొడి సపరేట్ అండ్ గరం మసాలా సపరేట్. అలా కాకుండా అత్తమ్మ ఏం చేస్తుంది అంటే 2 కలిపి ఒకసారి వేయించుకొని పొడి పట్టేస్తాం. అన్ని మసాలా దినుసులు ప్లస్ ధనియాలు ఇంకా అన్నిట్లలో వాడేస్తాం అలా. ఓకే, జీలకర్ర కూడా వేసారా మరి? జీలకర్ర వాడడం. ఓకే సరే, అయితే జీలకర్ర ఉప్పు 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 మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఓకే, ఒక్కోసారి కొబ్బరి పాలు మరిగేటప్పుడు విరిగినట్టు అవుతుంది కానీ రైస్ అయినాక మంచిగా ఉంటది. ఒకవేళ అయితే ముందే చెప్తుంటాను. అదే అదే, అంటే ముందరే భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా అనిపిస్తే గనక. ఓకే, మూత పెట్టేసి. సో ఇప్పుడు ఎసరుకు మనం ఇలా తెరలేడానికి కూడా మూత పెట్టుకోవాలా? పెట్టుకోవాలి కదా మరి. మూత వేసుకుంటే ఇంకా తరలుతుంది. నీ మాట నాకు వస్తుంది. ఏంటి నన్ను తిడుతున్నారు పొగుడుతున్నారు? స్టార్టింగ్ నుంచి నాకు ఏమో అర్థం కావట్లేదు అబ్బా అసలు. తిడతానమ్మా, ఏమో అట్టనే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఇంతకీ ఎట్లా మెయింటైన్ చేస్తాను ఇంత స్ట్రాంగ్ గా? కొన్ని చిట్కాలు మా కోసం చెప్పొచ్చు కదా. నేనా మరి అడిగినప్పుడల్లా నేనా నేనా అంటారు. ఇంత స్ట్రాంగ్ ఉండాలంటే మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్నారంటే మీరు ఎక్సైలు ఏంటి ఎక్సైల్ ఏంటి ఎక్సైల్ చేస్తారు. మాకే ఉంది. లేదు, అత్తమ్మ లాగా స్ట్రాంగ్ ఉండాలంటే ఈ జనరేషన్ అందరికి కష్టమే. అంటే అదే మరి అడుగుతుంటే సీక్రెట్ చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పట్లోనే సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, నాటుకోళ్ళు అది వాళ్ళు పండించుకొని మరి తినేవాళ్ళు, అది మందులు కొట్టకుండా. ఇప్పుడు అలా లేదు కదా. అదే ప్రతి ఒక్క ఏదైనా సరే మందులు కొట్టినవి దొరుకుతున్నాయి. నాణ్యత అనేది లేదు దేంట్లో. నాణ్యత గల వస్తువులనే అంత స్ట్రాంగ్ ఉన్నారు. నిజమే, అదైతే నిజం. కానీ ఈ రోజు మాకంటే ముందున్న స్ట్రాంగ్ మా అమ్మోళ్ళు, మా నాన్నోళ్ళు, మా తాతోళ్ళు వాళ్ళు ఇంకా స్ట్రాంగ్. ఇంకా అత్తమ్మ వాళ్ళ మామయ్య కూడా ఉన్నారు, అత్తమ్మ ఉన్నారు. వాళ్ళకి ఇంకా బీపీ షుగర్లు కూడా లేవు. హ్యాపీగా పొలం పనులు చేస్తాడు. కానీ నిజంగానే అలానే తినాలి. అది కూడా ఒక ప్రాబ్లమ్ ఈ రోజుల్లో ఏంటంటే అవి కొంచెం తిన్నా అరగే పరిస్థితుల్లో కూడా ఉండట్లేదు, అరగట్లేదు. కానీ ఏది ఏమైనా అత్తమా మీ యూట్యూబ్ చెప్తారు మాత్రం అదిరిపోయింది. వంటలతో పాటు నాకు ఇంకా ఏం నచ్చింది తెలుసా, మీ ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటారు. దాంట్లో మళ్ళీ సామెతలని పొడుగు ఏవేవి అడుగుతూ ఉంటారు, మంచిగా చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏమైనా 2 సామెతలు చెప్పచ్చు కదా మాకోసం. ఇప్పుతావా? అమ్మ మళ్ళీ నేను ఇప్పాలా? నేనే ఇరుక్కున్నా. సరే అడగండి, అయితే ట్రై చేస్తాను. నీకు వచ్చే అసలు చిన్న చిన్న సార్. పట్నం అంతా మరి పడితే లేవదేంది? అమ్మో పట్నం అంతా మర్రి 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 పడితే లేవదు, పడితే లేవదు. ఏంటబ్బా నాకేం గుర్తు రావట్లేదే. 7 ఆకుల మర్రి ఎక్కరాదు దిగరాదు. అమ్మో నాకు తెలియట్లేదు. వాట్ ఈస్ దిస్? అడగమంటే అడుగుతూనే ఉంటది కానీ చెప్పడానికి మనం రెడీగా ఉండం. అవును, తెలియట్లేదు చెప్పరా? నాకు తెలిసి అడుగుతాను. తెలిస్తే కామెంట్ చేయండి మంచిగా. ఓకే, ఒకటి ఫస్ట్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సామెత మా వాళ్ళకి. పట్నం అంతా మర్రి పడితే లేవదు. ఫస్ట్ సామెత తెలుస్తా ఆన్సర్ చేసేసేయండి కమెంట్స్ లో. సెకండ్ది 7 ఆకుల మర్రి ఎక్కరాదు దిగరాదు. ఈ ఆన్సర్ కూడా మీకు తెలిస్తే కమెంట్స్ చేయండి. అవును, మీ యూట్యూబ్ లో ఏమైనా అడిగేశారు? మస్తు అడిగింది. ఇవే అడిగారా? ఏ దొంగలు మీ అందరూ అక్కడ చూసి ఆన్సర్ చేస్తారేమో, చూడకుండా చెయ్యాలి. కానీ అది కష్టమే తెలుసుకోవడం. ప్రతి ఒక్క వీడియోలో ఏ వీడియోలో మీకు ఎట్లా తెలుస్తుంది? అవును, ఇప్పటి వరకు అత్తమ్మ అడిగినవన్నీ తెలుసా మీకు? సామెతలుగా ఆన్సర్స్ అన్ని కూడా A to Z తెలుసుకున్నారా? అది గుర్తుండవు. ఆ రోజే ఇంటది, మళ్ళీ తెల్లారి ఉండే అంటది. అవునా? భలే సామెత చెప్తాను నిజంగా మాత్రం. చూద్దాం ఒకసారి మరిగిందో లేదో. లేదు, ఇంకా అట్లనే ఉంది. ఓకే, అది ఒకసారి కలుపుదాము. కలిపిగా మంచి స్మెల్ వస్తుంది కలిపెడుతుంటే. అవును, ఏది ఏమైనా ఒక విషయం మాత్రం గ్రేట్ అనే చెప్పచ్చు. మనము ఆడోళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోనే కూర్చుంటారు.
మహా అంటే ఏం చేస్తారు వంట చేయాలి అని అనుకునే రోజులు కొద్దిగా పోయాయి అనుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అత్త కోడలు ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టి అది సక్సెస్ అవ్వడానికి ప్లాన్ చేసి రకరకాల వంటల్ని, పాతకాలపు వంటల్ని, వాటి విలువల్ని కూడా తెలియజేస్తూ మనకి యూట్యూబ్లో పెట్టి మనందరి కోసం చూపిస్తున్నారు చూసారా, అది నిజంగా గ్రేట్ అంటే గ్రేట్. మరి ఇప్పటి వరకు మీకు తెలిసిన వంటలే పెట్టారా? మీకు తెలియనివి ఏమన్నా మీ అత్తమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పారు కాబట్టి వాళ్ళు అడిగి ఏమైనా పెట్టడం జరిగిందా? వాళ్ళని కూడా చెప్పి చాలా వంటలు కూడా పెట్టినాయి. వాళ్ళ వంటలు కూడా అడుగుతూనే ఉంటాం. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ చెల్లెలు ఉన్నారు, అరే నువ్వు ఎట్లా చేస్తావు వాళ్ళని అడుగుతా. ఇప్పుడు మా అత్తయ్య చేసిన వంటలు, మా అమ్మమ్మ చేసినవి, మా నాయనమ్మ చేసిన వంటలన్నీ మేము చూసినాం కదా, అవి కూడా చేసినాం. అట్లా మళ్ళీ మనకు అనుగుణంగా మారుస్తుంది ఆ వంటని. ఇన్స్టెంట్ గా త్వరగా చేసుకోవడం వల్ల అప్పటి వంటలు కూడా అవునవును అట్లా చేంజ్ చేస్తుంటారు. ఈ రోజుల్లో వాళ్ళకి ఓపిక తక్కువ, తొందరగా అయిపోవాలి, టేస్ట్ ఎక్కువ ఉండాలి, కొత్తగా ఉండాలి. ఇన్ని ఉండాలి అంటే ఖచ్చితంగా చెఫ్ సర్వ్ ఛానల్ చూడాల్సింది గ్యారంటీగా, అంతే కదా అత్తమ్మ? ఎసరు మసులుతుంది చూద్దాము. బాగా మసులుతుంది. ఇట్లా మసలేటప్పుడు ఇంకా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఆ వాటర్ వంచేసి మసాలా వాసనలు అయితే రెస్టారెంట్లు, హోటళ్ళు కూడా దేనికి సరి తోగవబ్బా, అంత అద్భుతంగా మంచి గుమ్మలాడుతున్నాయి. ఈ వీధి వరకు వచ్చేటట్టుంది స్మెల్. అవునా? ఏం చెప్పినా అవునా అవునా అంటారు. అబ్బా నేను నిజమే చెప్తుంటే ఇక్కడ. అది నిజమే. ఊర్లలో ఒకరి ఇంట్లో వంట చేస్తారంటే ఊరంతా తెలుస్తుందంట. అవును. ఇన్నాళ్ళు ఊర్లలో నాటుకోడి ఉంటే సగం బజార్ కింద పడేది, నాటుకోడి వండుతుందా? నాటుకోడి కోసి కాల్చేటప్పటికే సగం బజార్కు వచ్చేది ఆసన. అవునవును. మళ్ళీ వండే వరకు ఇంకా వాకేది. అవును అసలు గమగమా అని. ఎండు చేపలు కూడా సేమ్. ఓకే, మనం మూత పెట్టేద్దాము. చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. సో అలా బియ్యం వేసేసి కలిపేసి మూత పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆ పచ్చళ్ళ గురించి చెప్పండి. చాలా మంచిదాన్ని. నేనా? ఎందుకలా దాసరైతున్నావు చూడు. ఏంటో నన్ను ఉన్న పలంగా పొగిడేశారు అనుకున్నా నేను. మరి తినాలి కదా నేనే, అందుకే హెల్ప్ చేస్తున్నా. చాలా మంచిదాన్ని. థ్యాంక్స్ అత్తమ్మ. ఈ రోజు నా జన్మ ధన్యం అయిపోయింది. మా అత్త మీ నుంచి తిడుతుంది, ఇప్పుడే పొగిడారు. సరే, మరి ఇంతకీ ఈ పచ్చళ్ళ సంగతి అట్లా పెద్ద గిన్నెలో వేసి పచ్చడి ఇలా ఇలా కలుపుతుంటే అసలు ఒక్కసారి వేడివేడి అన్నం ఉంటే వేసుకొని తినేయాలనే ఫీల్ నాకైతే కలిగింది. ఇంతకీ ఆ పచ్చళ్ళ గురించి చెప్పండి. ఎవరెవరికి అవి ఎలా తయారు చేస్తారు, అసలు ఆర్డర్స్ ఎక్కడెక్కడ వరకు వెళ్ళినాయి, ఏంటి పరిస్థితి? అసలు ఫస్ట్ పచ్చళ్ళు స్టార్ట్ చేయాలని ఆలోచన యూట్యూబ్ పెట్టి 3 years రన్ అవుతూనే ఉంది. అమౌంట్ కూడా మంచిగా వస్తుంది. సడన్ గా రెవెన్యూ తగ్గిపోయింది, అది అందరికి తెలిసింది. ఆ మూమెంట్లో అందరు బిజినెస్ ఏదో ఒకటి చేయాలని ఇన్స్టా మొత్తం బిజినెస్ ఉంది. సో మేము కూడా అలా మొత్తం తగ్గిపోయింది కదా, అత్తమ్మ తోటి పచ్చళ్ళు చేస్తే బాగుంటుంది, అత్తమ్మ వాళ్ళు పచ్చళ్ళు బాగా పెడతారు పాతకాలంలో. సరే అని ఇటు ఆలోచించి అత్తమ్మ తోటి పచ్చళ్ళు పెట్టించినాం. చికెన్ పచ్చడి, మటన్, ఫిష్, ప్రాన్స్, వెజ్ పచ్చళ్ళు, కారం పళ్ళు. ఆ కాలంలో వీళ్ళు కట్టెల పొయ్యి మీద పచ్చళ్ళు చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ టేస్ట్ అందరికి అందించాలనే ఉద్దేశంతో 2 కలిసి వస్తాయి. రెవెన్యూ తగ్గిపోయింది, సో మనకి ఇది హెల్ప్ అవుతుంది మనకి అని ఇటు వచ్చి పికిల్స్ స్టార్ట్ చేసాము. బాగా నడిచింది, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అన్ని చోట్లకి పంపించాం. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది, అన్నీ ఉన్నాయి. సో అది కూడా ఇప్పుడు ఏమైంది, పికిల్స్ స్టార్ట్ చేసినాక దాంతో పాటు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్స్టాలో ఓపెన్ చేసి చాలా పచ్చళ్ళు వస్తున్నాయి. మనతో పాటు మేము స్టార్ట్ చేసినాక దాదాపు ఒక 50 to 100 మెంబర్స్ స్టార్ట్ చేశారు పికిల్స్. మై గాడ్, అది చూసారు ప్రతి ఒక్కరికి తెలుసు. కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎక్కువైంది అసలు, ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా. సో ఇది కూడా దెబ్బ పడుతుంది, లాంగ్ రన్ సక్సెస్ ఉండదు అని. ఇది నిజంగా చెప్పాలంటే నరేష్ ఎక్కువ ఆలోచించాడు. లాంగ్ రన్ సక్సెస్ ఉండదు, మనకంటే ఒక యూనిక్ ఉండదు. సో ఈ టీ కాన్సెప్ట్ నుంచి అలా బెల్లం టీకి వచ్చేసినాం. అలా ఇప్పుడు కంటిన్యూగా మన ఫ్రాంచైజీలలో పచ్చళ్ళు కూడా ఉంటున్నాయి, సేల్స్ వెబ్సైట్ లో ఉన్నాయి, ఇంక ఇలా నడుస్తుంది. ఓకే, టీ ఎటు బాగా రన్ అవుతుంది కాబట్టి అసలు 200 వరకు ఫ్రాంచైజీలు. మరి పికిల్స్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ వరకు ఇచ్చారు ఇప్పటి వరకు, ఏ ప్రాంతాలకి? చాలా చోట్ల నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి అయినా వస్తుంటాయి, అదర్ స్టేట్ నుంచి కూడా వస్తుంటాయి. అలా ఇప్పుడు మన పికిల్స్ ఫ్రాంచైజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఆర్డర్ చేసుకుని రాని వాళ్ళు ఉంటారు కదా, దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. అలా ఫ్రాంచైజ్ లో పికిల్స్ కూడా ఉన్నాయి. అలా ఓకే, సూపర్. మరి వంటల సంగతి ఏంటి, ఓన్లీ యూట్యూబ్ చూసి నేర్చేసుకోవడమేనా? అంతేనా? అతను ఏంటి ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు సడన్ గా? నేను కోడలతో మాట్లాడుతున్నాను అలిగారా ఏంటి? తెలిసి నెక్స్ట్ ఏ పికిల్ చేయాలి అని ఆలోచిస్తున్నట్టున్నారు. ఇప్పటి వరకు ఎన్ని పికిల్స్ చేశారు? ఉన్నవన్నీ చేస్తారా, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? మాక్సిమం చేసేసాం, ఇంకా ఉన్నా గానీ కొంచెం తక్కువే.
ఇప్పటి వరకు వ్యూస్ ఏ పికిల్ కి ఎక్కువ వచ్చినాయి? చికెన్ చాలా మంది ఇష్టపడే చికెన్ పికిల్. ఆర్డర్స్ కూడా ఎక్కువ చికెన్ పికిల్ కి వచ్చినాయా? అసలు స్టార్టింగ్ లో అయితే ఒక డేకి ఫిష్ అయితే 100 kgs పెట్టినాం. నాన్ వెజ్ పికిల్స్ ఏదైనా మినిమం పర్ డే 100 kgs పెట్టేసినాం. అట్లా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అవైతే రెగ్యులర్ గా నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. ఒక 1 month తర్వాతనే మేము ఎంప్లాయీస్ వచ్చినారు మాకు. తర్వాత అప్పటి వరకు మేమే చేసిన ఫ్యామిలీ మొత్తం సపోర్ట్. మామే మొత్తం పికిల్స్ దగ్గర ఉండేవారు. మానస నా ఆడపడుచు అత్తమ్మ వాళ్ళ కూతురు, తను మొత్తం వెబ్సైట్ చూసుకునేది. నరేష్ టోటల్ ఇంక అన్ని ఆల్ రౌండర్ అన్నమాట. ఆల్ రౌండర్. తను మెయిన్ అసలు అన్నిటికీ క్రెడిట్ అంటే తనే. మేము ఇలా మాట్లాడడానికి చేయడానికి అందరు ఫ్యామిలీ సపోర్ట్. నిజమే, అసలు ఫ్యామిలీ లేకపోతే ఇప్పుడే మనం ఒక డైలాగ్ యూజ్ చేయాలి. ఏంటో తెలుసా? కలస్ ఉంటే కలదు సుఖం. యాక్చువల్ గా దాని గురించి చెప్తాను. ఫస్ట్ అయితే నాకు ఆ కూర సంగతి ఏంటా అని డౌట్ గా ఒకసారి తిప్పాలా అని. ఆల్మోస్ట్ ఇది ఒక 30 minutes అయి ఉంటది. మాటల్లోనే సరిపోయింది. ఇది అత్తమ్మ సూపులతోనే చెప్పేశారు అది మెత్తగా అయిందని చెప్పి. మనం ఏమన్నా ఒక్క తీసి నొక్కి పొడిచి రకరకాలు చేస్తాం. ఇందులో వాటర్ వచ్చి మొత్తం అబ్జర్వ్ అయ్యి ఉడికిపోయింది చికెన్. కారం వేసుకోవాలి. అత్తమ్మ మీరు కారాలు ఎక్కువ తింటారా తక్కువ తింటారా? కొద్దిగా ఎక్కువ. నేనా ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ వేస్తాను. చూడు అసలు రివర్స్ లో క్వశ్చన్ నన్ను. నేను చాలా చాలా కారం తింటాను. నాన్ వెజ్ అంటే స్పైసీని ఇష్టపడతారు. ఇప్పుడు కొబ్బరి పాలు అన్న వాళ్ళకి కారం ఘాటుగా ఉండాలి చికెన్. అవునవును, ఎందుకంటే ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి కారంగా చికెన్ ఉంటే బాగుంటది. కొంచెం తీయగా ఉంటది కొబ్బరి. అవును, మీరు ఇందులో ఉప్పేసారా? మర్చిపోయా నేను. ఓకే ఓకే. ఏంటో స్టవ్ ఆ గాలంతా నా ముక్కుకే వస్తుంది. ఉప్పు లేని కారం, సో ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పున్న కారం అయితే నార్మల్ గా అందరూ అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఏంటి ఇప్పుడు నీళ్లు లేవు కదా, కొంచెం వెళ్ళిపోయినాయి, మరి ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుంది? ఇది కొంచెం సిమ్లో పెడదామా? పెట్టు. ఓకే, ఉప్పు కూడా వేసుకున్నాము. అలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ముక్కలు ఉప్పు కారము అదంతా వేసి కొంచెం అంతా ఎసరు వేసుకుంటే మంచిగా గుజ్జుగా అయిపోతుంది. ఓకే, ఒకవేళ కావాలంటే ఇందులో కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు అన్నం వల్ల వేసినాం కాబట్టి ఇల్లు ఏం అవసరం లేదు. ఇల్లు వేయకుంటే ఇంట్లో విడిగా వండుకోవాలనుకుంటే ఇలా వండుకోవచ్చు. ఓకే ఓకే. ఓకే, అలా పోసేసి అంటే అది కలుపుతూని మూత పెడుతుంది కోడల పిల్ల చూసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వరకు మామూలుగా అరే అత్తుంటది, పెద్ద కుటుంబము, ఇస్తే బాగుంటది, మంచి చెడు తెలుస్తుంది అని రకరకాలుగా ఆలోచించి పిల్లనిచ్చేవాళ్ళు. సో అలాగే వాళ్ళు కూడా పెరిగేవారు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే పెంచేవారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే పెళ్లి చూపులకు వెళ్ళిపోతుంటే ఎలా తయారైపోయారంటే ఆడపిల్లి వాళ్ళు అమ్మా నాన్న మీతో ఉండకూడదు, నాకు అబ్బాయి సపరేట్ గా వస్తేనే పెళ్లి చేసుకుంటా అనే రోజులు వింటూనే ఉన్నాం మనం ఈ రోజుల్లో చాలా మంది. నిజమే అమ్మా, వింటున్నాము. అంటే నాకు అత్తమామ మా దగ్గరలో ఉండకూడదు, దూరంలో ఉండాలి అనే స్టేజ్కి వచ్చాము. ఇక ఫైనల్ గా అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసాము. మరి అలాంటి వాళ్ళకి మీరు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. వాళ్ళకి కూడా మీరు ఏదైనా ఒక మంచి సలహా, మీ మాటలతో మంచి సలహా ఇవ్వండి మీ స్టైల్లో. ఇప్పుడు ఇన్నాళ్ళు లేదు ఇట్లా. ఇప్పుడు 7 తరాలు చూసి ఒక సుట్టిరకం చేసేది. అంటే వెనక మన 7 తరాలు చూసి ఈ కుటుంబం మంచిదా కాదా, మన ఆడపిల్లని ఇయ్యాలంటే 7 తరాలు చూసి ఇచ్చేది. ఇప్పుడు 7 తరాలు కాదు, 7 అడుగులు వేయక ముందే అత్తమా ఉండొద్దు అంటారు. అదే కదా బాగా చెప్పారు నిజంగా. 7 అడుగులు వేయక ముందే అత్తమా ఉండొద్దు ఇంట్లో. అవును, నువ్వు రా, లేకపోతే లే. మరి వాళ్ళకి ఏమన్నా మంచి అత్తమా ఉంటే ఎంత సాయమో తెలియదు. ఇప్పుడు అప్పటి వాళ్ళకి అత్తమా ఉంటే పిల్లని కానీ ఆడేసిపోతే అత్తే చూసుకునేది, మా ఉంటే ఇంట్లో చేను కాడ చూసుకునేది, కొడుకు పోయి ఇంజాయిగా తిరిగి వచ్చేది, కోడలు ఇంజాయి ఉండేది, పిల్లల ఇప్పుడు మీరే కడుక్కోవాలి, మీరే చేసుకోవాలి, ఆ రూములనే ఉండాలి, ఆ రూములే గాలి తలక్కుంటూ ఉండాలి. నిజమే అత్తమ్మ, చాలా బాగా చెప్పారు. నిజం అదైతే. అంటే ఒకళ్ళు తోడుగా, వీళ్ళకి అవసరమైతే వాళ్ళు, వాళ్ళకి అవసరమైతే వీళ్ళు. ఈ రోజుల్లో లేదు, అట్లా ఏమీ లేదా. పిల్లలంటే నన్ను తిడతారేమో. ఎందుకు తిడతారు? మీరు చెప్తే ఇంకా వింటారు. మీకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మీ ఇద్దరికి. మరి అట్లంటే లేదు, ఇట్లా ఒక్కలే ఉండాలని అంటుందని అంటారేమో గానీ నిజానికి 100% అయితే అందరు కలిసి ఉంటేనే మంచిది. అంటే అందరు కలిసి ఉండాలి. ఒకవేళ కలిసి ఉండకున్నా కూడా అత్త ఉండాలి, మా ఉండాలి, ఆడబిడ్డలు ఉండాలి,
ఉమ్మడి కుటుంబం వాళ్ళకే ఆడపిల్లని ఇచ్చుకోవాలి. అంతే, అందరూ అప్పుడప్పుడు ఫంక్షన్స్ కి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, పిండి వంటలు తయారు చేసుకోవాలి. ఒక పండగ నాడు అందరం కూడినామంటే ఎంత కళ్ళు ఉంటది. చక్కగా గలగల మాట్లాడుకుంటూ మంచి మంచి పిండి వంటలు, లేకపోతే అరిసెలు చేసుకుంటాము, ఒకళ్ళం కారపూస చేసుకుంటాము, మీరు అట్లా ఎప్పగా నాకులేసి నోరుతుంది. నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం. మరి ఇచ్చారు అరిసెలకు కొట్టుకొని చేసుకునేది. అది రోకలలో రోకలతోటి 3 రోకళ్ళ పోటు వేసుకొని అరిసెలు కొట్టి చేసుకునేది. 3 రోకల పోటు అంటే ఇట్లా 3 రోకలతో ముగ్గురు నుంచొని కొట్టేవాళ్ళు. ముగ్గురం కలిసి దంచుకొని ఒకళ్ళని జల్లెడ పట్టుకొని ఒకళ్ళం అది చేసుకొని అట్లా ఉంటది కదా, అందరం ఒకరికొకరు సాయంగా చేసుకునేది. ఇప్పుడు ఆ మరల పోసుకుర్రా, తెచ్చిర్రా, పొయ్యి మీద వేసిర్రా, ఆ నూనెలు వేసిర్రా, తీసిర్రా, అది రుచి ఉండని ఉండపోయి కరకరా అలాంటి దొరకవని మన దగ్గర అత్తమ్మ అరిసెలు చేస్తుంది. ఇప్పుడు మనం చేసుకొని కొట్టుకొని మంచిగా చేసుకున్న అరిసె నెల తిను అంత బాగుంటాయి. అవును నిజమే, టేస్టే వేరు అసలు. మనం తయారు చేసుకున్న అరిసెలు మంచిగా దంచుకుంటాం. ఆ రోటి పచ్చడే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటిది అట్లా దంచిన అరిసెలు అయితే ఇంకెట్లా ఉంటాయి అనేది ఆలోచనగా ఉంది నాకు. తెలియదు ఇప్పటివరకు, నేను కూడా ఎప్పుడు అలాగే. కానీ మనం అనుకుంటాం కానీ ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఉండాలి అత్తమామ. అత్తమామ ఉంటేనే మంచిది. అవును, చాలా ధైర్యం అది. ఇప్పుడు మన పిల్లకి చాలా ధైర్యం అత్తమా ఉంటుంది. అవునవును, కానీ అట్లా ఆలోచిస్తలేరు. అత్త వద్దు అనేది ఒక్కటే నేర్చారు. సో అత్త కూడా ఎట్లా ఉండాలో చెప్పండి. అత్తమ్మ అత్త వద్దు అంటే దాని అంటే మా అత్తమ్మ లాగా ఉండాలి. అత్త అంటే అత్త కూడా మంచిగానే ఉండాలి, కోడలు కూడా మంచిగానే ఉండాలి. అత్త కూడా అంత గజ్జగారిగా చేస్తే ఎట్లుంటుంది కోడలు? గజ్జగారిగా చేయొద్దు కదా. ఓకే, గజ్జకారియా అంటే అజ్జకారి. ఓ ఓకే, అరే నేను చాలా వర్డ్స్ గజ్జకారిగా చేసి ఆ కోడలు అంటే నాకేమి లెక్క, దాంతోనేంది, హే ఆడ కూర్చున్నావు ఈడ కూర్చున్నావు లే అది ఇది అంటే పడుతుందా కోడలు? ఇప్పటోళ్ళు పడ్డారు, ఇప్పటోళ్ళు పడరు. మనం ఇప్పటోళ్ళకి కూడా మనం ఇప్పటిది ఎట్లా ఉందో అట్లనే నడవాలి అంతే. ఎంతైనా గోల్డ్ ఏమంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. చాలా మంది అట్లనే అయిపోతున్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఫుడ్ ఇప్పుడు తింటున్నారు, ఒకప్పుడు నిజంగా తయారైతున్నారు. అదే మిమ్మల్ని యూట్యూబ్ లో కూడా చాలా మంది కమెంట్స్ అడిగారు కదా, నిజంగా మీకు వాళ్ళేనా? బయట కూడా చాలా మంది అడిగారు. మమ్మల్ని ఇద్దరు దిగంగానే అడిగేది. ఏం దిగంగానే? ఇప్పుడు మేము ఆడికన్నా పోతాం, పోగానే ఆడ మనం దేనికన్నా ఒక అవసరం ఇప్పుడు బట్టలు పోయిన కాడ దిగంగానే ఏంది అమ్మో యూట్యూబ్ వాళ్ళు ఇడవరు, మీరు నిజంగా అత్తగోడలేనా అంటే నిజంగానే అత్తగోడలే, నీ కోడలేనా, నువ్వు నటిస్తున్నావా లేకుంటే అత్తగా నటిస్తున్నావా? ఒక ఆయన అంట చూడు వాళ్ళు ఎట్ట ఉంటుర్రు అత్తగోడలు, మరి నువ్వు కూడా అట్టు ఉండాలి కదా మా అమ్మతో అంటే, వాళ్ళు షూటింగ్ ముందల నటిస్తున్నారు. అయ్యో అత్తగోడలు ఎవరు ఇప్పుడంత మంచిగా ఉండేది, ఆయన వాళ్ళ అత్త షూటింగ్ ముందర నటిస్తురేమో అని అన్నదంట. ఇంకా నేను ఆడికి పోయినా ఎందుకో, పోతే ఏందమ్మా గిట్ట సంగతి మాయా గిట్ట అంటుంది చూడమ్మని పిలిపించి మీరు నటిస్తురని అన్నది మాయా అంటే, ఓ అమ్మ ఏం కాదు తల్లి, మేము నిజంగానే అత్తగోడలో మంచిగానే ఉంటాము, మీరు కూడా మంచిగానే ఉండరు అని చెప్పి. ఇంట్లో ఉండదు స్క్రీన్ మీద అయినా ఎలా ఉంటారు? అవును అంతే కదా మరి. అట్లా ఉంటది, అన్నం మాడిపోతుందా ఒకసారి మధ్యలో అసలు అట్లా ఉంటది, అన్నం మాడిపోతుందా అనగా నాకు అర్థం కాలేదు ఏంటా అని. ఎట్లయినా న్యాచురల్ గా ఉండడానికి చాలా ఇష్టపడతాం. అర్థమైన అలానే మేము అంతా నిజమే, అలా ఉండాలి యాక్చువల్గా. అత్త కోడలు ఇద్దరు కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఆ మగవాళ్ళకి ప్రశాంతత వస్తుంది. లేకపోతే వీళ్ళిద్దరు ఏం కొట్టుకుంటున్నారా అని వాళ్ళకి టెన్షన్, వాళ్ళ జాబ్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అలా కాకుండా మనం కూడా మన లైఫ్ స్టైల్లో తిండి విషయంలోనే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటే, ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో ఇంకా ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అంత సక్సెస్ అవుతారు. అలాంటి సక్సెస్ మీరు కూడా ఖచ్చితంగా పొందుతారు, ఇదైతే గ్యారంటీ చెప్పగలను. సో అత్తమ్మ ఏం అన్నం ఉడికిందా చూస్తే చెప్తారు కదా. సరే పెళ్ళి ఎన్నేళ్ళు అయింది అత్తమ్మ? నాకా మా అత్తమ్మ పెళ్లి పెద్దదే. చెప్పండి మూతాయి. ఓకే, నా పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకులే తల్లి, చూసుకొని చెప్తా ఉన్నారు, వింటుంటే మళ్ళా ఎందుకులే అంటారు. అలా అంటది అంతే, జస్ట్ చెప్తాదిలేండి. నా పెళ్లి చిన్నప్పుడే చేసారు. అదే చిన్నప్పుడు అంటే ఏ ఏజ్? 9 ఏళ్ళకి. అవును మరి 9 ఏళ్ళకే పెళ్లి చేసేసారా? మరి మీ వారికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు? 15. అంటే మాది మేనత్త. ఓ మేనరికం. అయితే మా అత్తమ్మకు బాగాలేదు, ఇంకా మాకు బాగాలేకుంటే నేను ఉంటానో ఊడతానో పెళ్ళి నా కళ్ళ చూస్తానా నీ బిడ్డ నీ నా కొడుక్కి అని అన్నదంట. ఇక నా చెల్లెకంటే ఎక్కువనా అయితే మాయపా చేస్తాను చేశారు. ఇద్దరు కలిసి అక్క తమ్ము అన్న ఇంతవరకు చావాలి.
ఇంకా చాలా మంచిగా ఉంది. కాకపోతే పాప మీ పెళ్ళి ఎన్నేళ్ళైంది? అయి ఉంటది కదా 9 years కి 55 ఇప్పుడు 55 ఏళ్ళు 40 years అయింది. అప్పుడెప్పుడు ఇంకా మంచిగానే ఉందా? ఇంకా ఉంది. ఓకే, ఇప్పటికి కూడా తిడతా నేను. చేస్తానని 9 ఏళ్ల పిల్లని పెళ్లి చేసి ఆగమాగం చేస్తే ఇంకా మేనత్త కాబట్టి ఇంకా అట్లా కావాలంటారు. అంతే అంతే, అది నిజమే. అసలు ఇంకొక డౌట్, మామూలుగా పెళ్ళిళ్ళు అంటే ఇది వరకట్లో 9 ఏళ్ళకో 10, 13 అట్లా చేసేవాళ్ళు కదా. ఇప్పుడైతే 32. ఈ పెళ్ళి మా 30 ఏళ్ళే కదా చేసుకుందాం అంటారు. ఏంటంటే మైది ఇట్లుంది కదా. చేసిర్లే 12కు 15కి 18కే చేసిరా. అట్లా చేస్తే మంచిదా, ఇట్లా చేస్తే మంచిది అంటారా? 18 చేస్తేనే మంచిది కాదు. 18కి మంచిదే. 18 మంచిదేనా? అబ్బాయికి ఎన్నేళ్ళు ఉండొచ్చు, అమ్మాయికి ఎన్నేళ్ళు ఉండొచ్చు? అబ్బాయికా? అమ్మాయి 18. మా కోడలు చేసిరు కదా. మీ ఏజ్ చెప్పారా? నేను ఇంకా ఏమిటా అనుకున్నాను. మా కొడుకు ఏమో 21, కోడలికి 18. ఓ మంచిగా అయిపోయిందా? కానీ నాదే ఘోరం. మీ కోడలికి అంటే మీరు 9 years, ఆవిడ 9 into 2 18 years కి వెళ్ళైతే పాప మీకే అప్పటి నుంచి ఇదే తప్పలేదా చాకరీ? ఇదే అంతేనా? ఇది ఒక మరిది, 2 ఆడబిడ్డలు, అమ్మో అత్తమ్మ, మేము అంతా కలిసే ఉండేది. మేము కూడా బాబోయ్ అప్పటి నుంచి చాకరీ చేస్తూనే ఉన్నారు అనమాట. అందుకనే మీరు ఇప్పుడు ఇలాగా మంచి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓకే, ఇంతకీ ఒకసారి చూద్దాము. అమ్మో నేనైతే బోలెడని తెలిసేసుకున్నాను అబ్బా. చూడత్తమ్మా, గుడికిందిలే. ఉప్పు కారం చూడు. ఉప్పు కారం చూస్తే యూట్యూబ్లో అయ్యో ఏమవుతుంది ఏమో ఏం చూడండి, మరి మాకు సరిపోవాలి కదా అన్ని. ఉప్పు కారాలు తగ్గితే ఎలా మాకు? అమ్మో ఏంటంత వేడి వేడిగా తీసి ఊదలేదు కనీసం. నేనైతే దాన్ని 10 సార్లు ఊదేదాన్ని. ఊది చేతులు వేస్తాను. సరిపోయిందా? కారం మంచిగా ఉందా? మంచిగా ఎర్రగా నిగలగలాడుతోంది. ధనియాల పొడి. ఓ చివరిలో వేయాలి ధనియాల పొడి. మస్తు ఘాటు వేసిన. ఏం తింటావు నువ్వు? తింటాను. కొత్తిమీర ఏనత్తమ్మా, ఇంకేమేయాలి? బా కర్రీ ఉడికిందమ్మా. మీరేం కర్రీ అంటారు, నేను కూర అంటాను. మీరు అనేటట్టుగానే అనండి. అదే మరి కూర ఉడికింది, బంద్ చేసుకున్నా. ఓకే, కొబ్బరి పాల అన్నంతో చేసిన అన్నం, బగారా, చికెన్ కర్రీ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి మీరు. ఆహా, ఘాటుగా నేను ఎంతైతే కారం తింటానో ఆ కారానికి తగ్గట్టుగా సూపర్ ఘాటుగా వేడిగా అసలు ముక్కైతే తెలియలేదు తెలుసా, లోపలికి వెళ్ళిపోయింది అలాగా. నిజంగా సూపర్ టేస్టీగా ఉంది. చాలా 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 బాగుంది అత్తమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి వంటను మీరు నేర్పించారు, ఎలా చేయాలి. థ్యాంక్ యూ సరస్వతి గారు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఒక విషయం చెప్పాలి. ఇంతకీ 2 మనం అక్కడ పొడుపు కథలు అడిగాము. నాకు రావట్లేదు, అది కూడా దాన్ని చెప్పి ఫినిష్ చేయండి మీరు అక్కడ. పట్నం అంతా మరి పడితే లేవదంటే ముగ్గు. మనం ముగ్గు కర్ర వేస్తాం, ఎంత లేవదు. కరెక్ట్, సూపర్. ఓకే, ఒక ఆన్సర్ దొరికేసింది. చూస్తాను కమెంట్స్ లో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారో లేదో. సో నెక్స్ట్, 7 ఆకుల మరి ఎక్కరాదు దిగరాదంటే జొన్న కర్ర. జొన్న చెట్టు అంటే జొన్న కంకి కాస్తుంది కదా, అది ఎక్కుతావా? ఎక్కలేము. దిగుతావా? దిగలేము. అసలు ఎక్కడే లేవు, దిగేటట్టుగా. వావ్ వావ్ సూపర్. సో వంట టేస్టీగా ఉంది నిజంగా. ఈ రోజు అయితే నేను ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాను. మరి మీరు? నేను కూడా చేసాను నీతోటి. సరస్వతి నిజంగా అయితే లాగా కలిసిపోయినారు. థ్యాంక్ యూ. నవ్వి నాకైతే బుగ్గలు కూడా నొప్పులు వచ్చేసినాయి అబ్బా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా ఇలా బోల్డ్ అని ఫ్రాంచైజీలు పెట్టాలి, ఇంకా లైఫ్లో చాలా సక్సెస్ని చూడాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చాలా బిజీగా ఉన్నారు కూడా. అత్తమ్మకైతే నిన్న మొన్న కొంచెం ఫీవర్ ఉండే అంట, బట్ మన కోసము
వనితా టీవీ యానివర్సరీ అని చెప్పేసి మన కోసం టైం ఇచ్చారు. సో దానికోసం స్పెషల్ థ్యాంక్స్ చెప్పి తీరాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. యా, సో ఐ గెస్ మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మేము వంట ఎలా తయారు చేసామో మీరు కూడా నేర్చుకోండి. అండ్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మేము మా టీంతో తిని మేము శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం ఇది. సో వన్స్ అగైన్ మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా వనితా టీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చూసారు కదా చెఫ్ సారు అత్తా కోడలతో నేనైతే బోల్డని ముచ్చట్లు పెట్టేశారు. సో నాకైతే అస్సలు టైం తెలియలేదు. ఆఫ్కోర్స్ వాళ్ళకి కూడా ఐ గెస్ మీకు కూడా టైం తెలియలేదు అని అనుకుంటున్నాను. బాగా ఎంజాయ్ చేశారని. అండ్ మేము చూపించిన వంట కూడా ఎలా తయారు చేయాలి ఏంటి అని చూపించా కాబట్టి జాగ్రత్తగా చూసి ఈసారి ఇలా ట్రై చేసేసేయండి. సూపర్ టేస్టీగా ఉంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. వన్స్ అగైన్ మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.